కమిషనర్ గారు పరిశుభ్రత గురించి మాట్లాడారు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా వారి పిల్లల్ని పరిశుభ్రత గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, లేకపోతే మున్సిపాలిటీ క్లీన్ చేస్తుంది, మున్సిపాలిటీస్ కామన్ చేస్తే మా రోడ్లు కానీ మా ఇవి కానీ క్లీన్ చేస్తారన్నది అది ఖచ్చితంగా ప్రభుత్వం తన డ్యూటీ తను చేస్తుంది. కానీ మనం మన ఇంటి ముందు పడేటటువంటి చెత్తని ఖచ్చితంగా ఒక దగ్గర పెట్టి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పడంలో ఈ రోజు కూడా 60% మాత్రమే సక్సెస్ అయ్యామని నేను చెప్పగలను. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తమ వీధిలోకి వెళ్ళి తమరు వాడినటువంటి చెత్త, పొడి చెత్త కానీ తడి చెత్త కానీ ఒక దగ్గర వేసి వచ్చినటువంటి మున్సిపల్ సిబ్బందికి అప్పచెప్పి శుభ్రతని కాపాడదాం. మనందరూ తెలుసు ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి దోమలు అనుకోండి జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ దీంట్లో తేమతో అమేబియా అని ఒక జబ్బు ఈ మధ్య కేరళలో వచ్చింది. అది పిల్లలు తలకాయలు తలలో మెదడు తినేస్తుంది. కాబట్టి మనం ఎవరు వస్తారని ఏదో చేస్తారని మనం ఆశించే కన్నా మన పరిసరాలు, మన ఇల్లు, మన ప్రాంతం, మన వీధి, మన ఉన్నటువంటి వాడని మన ముందు శుభ్రతగా పెట్టుకుంటే ఖచ్చితంగా మన మున్సిపాలిటీ స్వచ్ఛాంధ్రకి ఈ అవార్డు రావడానికి కూడాను మనకు ఒక సార్థకత ఉంటుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలోని అందరం కూడా అటువైపు ప్రతి గృహిణి, ప్రతి తల్లి, ప్రతి స్టూడెంట్ కూడాను తన పరిసరాలు ఇంట్లో ఉన్నప్పుడు వాటిని క్లీన్ చేసుకోవాలి. స్కూల్లో కూడా ఒక టీమ్ ని అరేంజ్ చేసి ఊర్లో ఉన్నటువంటి ఒకరోజు రైల్వే స్టేషన్, ఒకరోజు పోలీస్ స్టేషన్, ఒకరోజు మున్సిపాలిటీని క్లీన్ చేయాలి. మన ఇప్పుడున్నట్టు విద్యా వ్యవస్థ ఎలా అయిందంటే పిల్లలు తల్లిదండ్రులు చదివించడానికి పంపిస్తున్నారు, కానీ వారికి సామాజిక స్పృహని కల్పించడం లేదు. దాన్ని దయచేసి ఇప్పుడు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఈ సామాజిక స్పృహని పిల్లల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో కల్పించగలిగితే రేపటి తరానికి వారే భావి భారత పౌరులు. కాబట్టి ఆ పౌరులకు మనం మంచి సంస్కారం ఇస్తామని ఆశిస్తూ ఈ రోజు అది నాంది పలకాలని మనసా వాచా కరమైన భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.